ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 94వ కీర్తన 13వ చరణాన్ని మనం చూస్తే, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయుదువు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి నీవు వారికి నెమ్మది కలుగచేసేదవు అనేటువంటి మాటని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, దేవాది దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, ప్రభునందు ఎవరైతే భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా నడుచుకుంటారో, నీతిమంతులకు దేవుడు చేసేటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము అన్నాడు. కానీ వాటన్నిటి నుంచి తప్పించేవాడు దేవాది దేవుడే. నీతిగా యథార్థంగా నువ్వు జీవిస్తుంటే, నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో నీకు అనేక వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు నీ మీదకి వస్తాయి. నువ్వు యథార్థంగా నీతిగా ఉన్నప్పుడు చాలా వ్యతిరేకత నీకు కనబడుతూ ఉంటుంది. కానీ ఆ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవాది దేవుడు నిన్ను ఏం చేసేవాడట? ఆయన కాపాడేవాడు, ఆయన భద్రపరిచేవాడు. కష్టదినములను తొలగిస్తాడు. కష్టదినములను తొలగించి నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక ప్రభు అన్నాడు, నేను నీతిమంతుడిని గనుక మీరును నీతిమంతులై ఉండుడి అన్నాడు. ఎవరైతే నీతి అనేటువంటిది ప్రవర్తనకు సంబంధించింది, మనం యథార్థంగా నడుచుకుంటూ యేసయ్య రక్తం చేత కడగబడి పరిశుద్ధంగా జీవించుట నీతిమత్వాన్ని మనకు సూచిస్తూ ఉంది. మన ప్రభు అయినటువంటి దేవుడు నీతిమత్వం కలిగినటువంటి వాడు. ఆయన బిడ్డలైనటువంటి వారు కూడా నీతిమంతులుగా ఉండాలని, ఆయన వల్లే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక నువ్వు నీతిని అనుసరించి నడుస్తున్నప్పుడు, నీతి అనగా ప్రభువే, ప్రభువును అనుసరించి నువ్వు నడుస్తున్నప్పుడు, ఆయన అడుగుజాడల్లో నువ్వు నడుస్తున్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. నీకొచ్చేటువంటి కష్టాలు, నీకొచ్చే ఇబ్బందులు, నీకొచ్చే ఇరుకుల నుంచి నిన్ను విడిపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కష్ట దినములను ఆయన తొలగిస్తాడట. తొలగించి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడు. నువ్వు ఊహించిన దానికంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలువబెట్టేటువంటి వాడు. కనుక అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించుకోవాలి. దేవాది దేవునికి మనం అప్పగించుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుస్తున్నప్పుడు, యథార్థమైన మార్గంలో నీతిగా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీతిగా నువ్వు నడిచినప్పుడు నీ జీవితంలో కష్టాలను తొలగించి బలపరిచే దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచి బలపరచమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.